సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కూటమి సర్కార్ ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ మాత్రం డుమ్మా కొడుతోంది. అసలు ఇలా కారణం లేకుండా ఎన్నికైన సభ్యులు గైర్హాజరవడం సరైందేనా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 10 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తారు. గతంలో మాదిరిగానే ఈసారి సమావేశాలకు దూరంగా ఉండాలనుకుంటోంది వైసీపీ. ఈసారి సభలో వైసీపీ సోషల్ మీడియా ఆకృత్యాల గురించి వివరించేందుకు ప్లాన్ చేస్తోంది చంద్రబాబు సర్కార్. గత ప్రభుత్వం అప్పులు చేసి మొత్తం ఖజానాను గుల్ల చేయడం, ఏ అభివృద్ధి లేకుండా 10 లక్షల కోట్లకు పైగా అప్పులను మిగల్చడంతో లెక్కలు సరిచేయడానికి చాలా టైం పట్టింది. అందుకే కాస్త ఆలస్యంగా బడ్జెట్ పెడుతోంది కూటమి ప్రభుత్వం. అతి క్లిష్ట సమయంలో పెడుతున్న ఈ బడ్జెట్ లో అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఉండనుంది. గత 5 ఏళ్లుగా మూలధన వ్యయం తక్కువగా చేయడంతో ఆస్తుల కల్పన జరగలేదు, సంపద సృష్టి జరగలేదు. తాము అసెంబ్లీకి రాబోమని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్పేశారు. అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై ప్రస్తావించాలని, అయితే తమకు మైకు దక్కే అవకాశం లేదంటూ ఊహాగానాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అంటూ చిన్న పిల్లాడిలా మారం చేస్తున్నారు. నిజానికి జగన్ సభకు రాకపోవడానికి కారణం ప్రతిపక్ష హోదా లేకపోవడం కాదు. గత 5 ఏళ్లుగా చేసిన అక్రమాల గుట్టు కూటమి సర్కార్ ఇప్పటికే విప్పిందని, వాటిపై చర్చ జరిగితే దోషిగా నిలబడాల్సి వస్తోందనే భయంతోనే ఆయన అసెంబ్లీకి రావడం లేదంటున్నారు విశ్లేషకులు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న, అధికారంలో ఉంటే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ విధానాలని చెప్పడం, అపోజిషన్లో ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు ఉంటే ఎత్తి చూపించడం. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మరి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ చివరి వరకు కూడా అసెంబ్లీలో మేము వాడు చేసే తప్పిదాన్ని మేము పోరాడాం. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో 11 సీట్లకే పరిమితమై ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇవాళ కనీసం వచ్చి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలైనా మీరు అభినందించాలి. లేదు ఏదైనా ఉన్నా కూడా ఓపెన్గా వచ్చి మాట్లాడాలి. కానీ మరి దీని నుంచి ఆయన బాయ్కట్ చేసి వెళ్ళిపోతున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారంటే అది ఫెయిల్యూర్. కాబట్టి షర్మిల గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు చట్టసభలను గౌరవించాలా, ఆ చట్టసభలో వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది చేయనప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఆవిడ మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదని నాకున్నటువంటి 2014-19 మధ్య కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాటు ఇదే మొండి వైఖరి అవలంబించారు. ఓడిపోయిన పార్టీ అంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తాలి, అసెంబ్లీకెళ్లి ప్రభుత్వంపై పోరాడాలి. కానీ ఎలాంటి సాహేతుకమైన కారణం లేకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టడం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ఇష్యూస్ పై మాట్లాడినప్పుడు అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలపవచ్చు, బైకాట్ చేయొచ్చు. కానీ తానే ఏదో ఊహించుకొని ముందుగానే తాను అసెంబ్లీకి వెళ్లను, మిగతా ఎమ్మెల్యేలను వెళ్లనివ్వనని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. అసెంబ్లీకి వెళ్లను గాని 3 రోజులకోసారి మీడియాతో ముచ్చటిస్తానని చెప్పుకుంటున్నారు మాజీ సీఎం జగన్. ఇదో విచిత్ర మనస్థితికి నిదర్శనం. ప్రోటోకాలకు, ఢాంబికాలకు అలవాటు పడ్డ జగన్ ప్రజలు వాటిని తిరస్కరించేసరికి తట్టుకోలేకపోతున్నారు. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంతో అప్పట్లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న మొత్తం శాసనసభ సీట్లలో 10% సీట్లు కూడా రాలేదు. మొత్తం 294 సీట్లుంటే కాంగ్రెస్ కు 26 సీట్లే వచ్చాయి. అయినా అప్పటి విపక్ష నేత పి జనార్దన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి చర్చల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లకపోవడం అంటే ఓట్లేసిన ప్రజలను సైతం అవమానించినట్లే. 5 మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైకు 2 నిమిషాలు ఇస్తాం, ఆ 2 నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్, అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభమైంది. అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ
ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే, మైక్ తీసుకుని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. ఎలాంటి కారణం లేకుండా చట్టసభలను బహిష్కరించడం సరైన పద్ధతి కాదు. ఏదైనా బిల్లు వచ్చినప్పుడు విపక్ష సభ్యులుంటే కనీసం నిరసన తెలిపే అవకాశం ఉంటుంది, ఇచ్చిన హామీలపై ప్రశ్నించే అవకాశం లభిస్తుంది. అందుకే సిపిఐ లాంటి పార్టీలు జగన్ తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని కోరుతున్నాయి. రాజ్యాంగం ఇచ్చే అవకాశాలను అపహాస్యం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.